ఈ రాయుడికి నా చెల్లెలంటే ప్రేముందా? వాడొచ్చి ఇవ్వకుండా దీన్ని తీసుకురావడానికి ఎంత ధైర్యమే నీకు? నా కూతురు ప్రతిరూపం తన కూతురి రూపంలో అక్కడే ఉంది కదా. తనను చూసుకుని సంతోషంగా ఉండలేడని తమ్ముడు. నా మనసులో వసుంధర తప్ప వేరే ఎవ్వరికి స్థానం లేదని అక్కకు తెలుసు. అయినా నాకు ఇంకో పెళ్లి చేయాలని ఎందుకు చూస్తుంది? అదే నాకు తెలియటం లేదు. అయినా నేను చేసిన తప్పేంటి? ఎందుకు ఆవిడ నాపై అంత ద్వేషం పెంచుకుంది? వసుంధర లేకపోయినా తనపై నా ప్రేమ ఇంకా బ్రతికే ఉంది. మరి నేనెలా ఇంకో అమ్మాయిపై ప్రేమ చూపించగలను? అది నమ్మలా కాని పని. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను. నా వల్ల కూడా కావటం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తప్పంతా నాదే అన్నట్టు ఎందుకు ఆవిడ అంతగా నన్ను అపార్థం చేసుకుంటుంది? అక్కకు అర్థమయ్యేలా నేనెలా చెప్పాలి? నేను సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో నాకు ఇంకో పెళ్లి చేయాలని ఆరాటపడుతుంది, ఆశపడుతుంది. కానీ దానివల్ల నాకంటే అక్కనే ఎక్కువ అవమానపడాల్సి వస్తుంది. అది నేను భరించలేకపోతున్నాను. నేను కూడా ఎంతని భరించాలి? ఇప్పటి వరకు నన్ను మా అమ్మా నాన్నలే కొట్టలేదు. అలాంటిది ఆవిడ కొట్టింది, తిట్టింది. అంటే ఉన్నోళ్ళు ఏం చేసినా లేనోళ్ళు పడతారనా ఆవిడ ఉద్దేశం? అక్క ఉద్దేశం ఏదైనా నా మనసు చంపుకొని నేను ఉండలేను. అలా అని అక్క మనసుని బాధ పెట్టలేను. ఏం చేసి సమస్యను పరిష్కరించాలి? మనుషులంతా ఒక్కటే అయినప్పుడు మరి ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ఎందుకు అర్థం చేసుకోరు? వాళ్ళకి బాధ కలగకుండా ఎందుకు మాట్లాడలేరు? ఎంతసేపు పెద్దోళ్ళు చెప్పిందే చిన్నోళ్ళు వినాలా? ఏ అందనంత ఎత్తులో ఉన్నంత మాత్రాన ఆకాశం గొప్పదైపోతుందా? కింద ఉన్నంత మాత్రాన నేల తక్కువైపోతుందా? దేనికి ఉండాల్సిన విలువ, గొప్పతనం దానికే ఉంటాయి కదా. పైగా రెండు ఉంటేనే కదా అందం.